హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. సో ప్రీవియస్గా మనము డిఫరింగ్ స్ట్రాండ్స్ విత్ ఇన్ ద మూమెంట్లో ద మూమెంట్ ఇన్ టౌన్స్, అంటే టౌన్స్లో ఏ విధంగా మూమెంట్ ఉంది, కంట్రీ సైడ్ ఏ విధంగా ఉందని చెప్పేసి చూసుకున్నాము. ఇప్పుడు స్వరాజ్ ఇన్ ద ప్లాంటేషన్స్. ఫ్రెండ్స్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక పని కోసం వెళ్ళినప్పుడు మిమ్మల్ని అక్కడే బంధించేసి మీరు ఇక్కడే పని చేయాలి, మీకు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు అంటే మీలో ఫీలింగ్ ఏముంటుంది? అరే, అనవసరంగా ఈ పనికి వచ్చాము, ఇంటి దగ్గరున్న అయిపోయేది కదా అని చెప్పేసి ఫీలింగ్ వచ్చేది కదా. అదేవిధంగా అస్సాంలో ఏం జరిగిందంటే, అస్సాంలో మనకి ఎక్కువగా ప్లాంటేషన్ క్రాప్స్ ఉంటాయి కదా, టీ, ఇవన్నీ కూడా. సో అక్కడ వర్కర్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇదే అన్నమాట. సో అస్సాంలో మనకి ప్లాంటేషన్ వర్కర్స్ ఒక కన్ఫైన్డ్ ప్లేస్, అంటే ఏంటంటే ఒకటే ఎన్సర్కిల్డ్ ప్లేస్, అంటే ఒక సర్కిల్ గీసి దాంట్లోనే ఉండండి అనే విధంగా వీళ్ళకి ఓన్లీ ఒక లిమిటెడ్ బౌండరీ అనేది కట్టడం జరిగిందనమాట. మీరు దీంట్లోనే ఉండాలి, దీని నుంచి బయటికి వెళ్ళే అవకాశం మీకు లేదు అని చెప్పేసి అస్సాం వాళ్ళకి తెలపడం జరిగింది, అస్సాంలో ఉన్న ప్లాంటేషన్ వర్కర్స్కి. దేని ప్రకారం చెప్పారు మరి బ్రిటిషర్లు అంటే, ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1859 ప్రకారం ప్లాంటేషన్ వర్కర్స్ వర్ నాట్ పర్మిటెడ్ టు లీవ్ ద టీ గార్డెన్స్ వితౌట్ పర్మిషన్. అంటే ఆ టీ గార్డెన్స్ వదిలి మీరు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దే వర్ రేర్లీ గివెన్ సచ్ పర్మిషన్, అంటే పర్మిషన్ అనేది చాలా రేర్గా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు కూడా రిలేటివ్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, వేరే వేరే ప్లేసెస్, విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ సిటీస్లో నివసిస్తూ ఉంటారు. బట్ వాళ్ళని చూడడానికి కూడా అవకాశం లేకోకుండా అక్కడ బంధించేసినట్టు చేశారు. నథింగ్ బట్ మనం ఇక్కడ ఒక కేజీఎఫ్ మూవీ ఇమాజిన్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా అంతే కదా, కేజీఎఫ్ మూవీలో గోల్డ్ ఫీల్డ్స్కి వీళ్ళని తీసుకువెళ్ళి బంధించేస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళలో ఫీలింగ్ ఏంటి? వచ్చాడు ఒక నాయకుడు, వచ్చాడు మమ్మల్ని కాపాడడానికి అని చెప్పేస్తే మన యష్ వెళ్తాడు కదా. అదేవిధంగా వీళ్ళు కూడా నాన్ కోఆపరేషన్ మూమెంట్ గురించి వినడం జరిగిందనమాట. విన్న తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే, మా వీరుడు వస్తున్నాడు, మా గాంధీ వస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, thousands of workers defied the authorities, left the plantations and headed home. సో ఇక్కడ వేల కొద్దిలో వర్కర్స్, ప్లాంటేషన్ వర్కర్స్ ఎవరున్నారో వీళ్ళు డిఫైడ్ ద అథారిటీస్, అంటే అథారిటీస్ ఎవరైతే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వరో వాళ్ళందరినీ కూడా ధిక్కరించి వీళ్ళ ప్లాంటేషన్స్ నుంచి బయటపడి ఇళ్ళకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. దే బిలీవ్ దట్ గాంధీ రాజ్ వాస్ కమింగ్ అండ్ ఎవ్రీవన్ వుడ్ బి గివెన్ ల్యాండ్ ఇన్ దర్ ఓన్ విలేజెస్. సో వీళ్ళందరూ కూడా గాంధీ రాజు వస్తున్నారు, మాకు ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఇవి విలేజెస్లో మాకు దక్కే అవకాశం ఉంది ఈయన వచ్చాక అని చెప్పేసి నమ్మకం పెరిగిందనమాట. దే హవెవర్ నెవర్ రీచ్ ద డెస్టినేషన్. పాపం చూడండి, ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి సంతోషంగా ఉన్న క్రమంలో కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఎందుకు? స్ట్రాండెడ్ ఆన్ ద వే బై ద రైల్వే అండ్ స్టీమర్ స్ట్రైక్, దే వర్ కాట్ బై ద పోలీస్ అండ్ బ్రూటల్లీ బీటెన్ అప్. సో దారి మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని క్రూరంగా కొట్టారన్నమాట. The visions of these movements were not defined by the Congress program. సో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చెప్పింది? మూమెంట్ ఒక విధంగా చేయమని చెప్తే మనకి ఇక్కడ వేరే విధంగా జరుగుతుంది. They interpreted the term Swaraj in their own ways, imagining it to be a time when all suffering and all troubles would be over. సో టర్మ్ స్వరాజ్ని వాళ్ళ యొక్క ఓన్ వేలోకి ఇమాజిన్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకున్నారని చెప్పేసి అంటున్నారు. స్వరాజ్ అంటే ఇక్కడ సెల్ఫ్ గవర్నెన్స్ కానీ లేదా ఇండిపెండెన్స్ కానీ. వీళ్ళందరూ కూడా మనకి స్వతంత్రం వచ్చేస్తుంది అని చెప్పేసి ఊహించుకున్నారనమాట బాగా. మాకున్న కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి, మాకున్న ట్రబుల్స్ అన్నీ కూడా, మేము ఇప్పుడు దాకా సఫర్ అవుతున్నాము, ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి వాళ్ళు అనుకునేవారు. యెట్ వెన్ ద ట్రైబల్స్ chanted గాంధీజీస్ నేమ్ అండ్ రైజ్ స్లోగన్స్ డిమాండింగ్ స్వతంత్ర భారత్, దే వర్ ఆల్సో ఎమోషనల్లీ రిలేటెడ్ టు ఆల్ ఇండియా యాజిటేషన్. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్తో గాంధీ గారి పేరు మనకి ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇక్కడ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, గాంధీ ఎక్కడికి వెళ్ళినా కానీ గాంధీ గారి మాటనే
పలుకుతూ ఉండేది వాళ్ళ నోట్లో. అండ్ స్లోగన్స్ కూడా స్వతంత్ర భారత్ అనే స్లోగన్స్‌ని కూడా డిమాండ్ చేస్తూ ఉండి, వాళ్ళు ఈ యొక్క యాగిటేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క యాజిటేషన్‌లో వాళ్ళు కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట. సో, ఈ విధంగా మనము గాంధీ గారి పేరు చెప్పుకొని ఈ ఉద్యమం కొనసాగిస్తున్న క్రమంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంటే మనకి ఇక్కడ పిక్చర్‌లో కనిపిస్తుంది చూడండి. 1922 చౌరీ చౌరా. చౌరీ చౌరా అంటే గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. సో, ఇక్కడ మనకి డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి చూసారా? ఇక్కడ అన్నీ కూడా మనకి డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చనిపోయారు జనాలు. సో, a, a Chauri Chaura in Gorakhpur, a peaceful demonstration in a bazaar turned into a violent clash with the police. Hearing of the incident, Mahatma Gandhi called a halt to the non-cooperation movement. సో చౌరీ చౌరా ఇన్సిడెంట్ కూడా కదిల్చి వేసింది. అంతకుముందు మనము జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ చూసాము. ఇప్పుడు చౌరీ చౌరా ఇన్సిడెంట్ చూస్తున్నాం మనం ఇక్కడ. చాలామంది పోలీస్ వాళ్ళతో క్లాషెస్ వచ్చినాయి. ఎందుకు క్లాషెస్ వచ్చినాయంటే మనకు చెప్పారు కదా, ఈ మూమెంట్‌ని, ఈ స్వరాజ్ అనే టర్మ్‌ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా యూజ్ చేసుకున్నారని చెప్పేసి. అంటే ఏదైతే మనం నాన్ వయలెన్స్ అనుకున్నామో ఇవన్నీ కూడా వయలెంట్‌గా మారిపోతున్నాయి ఇప్పుడు. ఇప్పుడు పోలీస్‌తో క్లాషెస్ అంటే మరి అది చిన్న మాట కాదు కదా! వాళ్ళ దగ్గర అంటే వెపన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కాల్చి పడేశారు పాపం. సో, ఆ విధంగా ఈ యొక్క మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దీనికి ప్రస్తుతానికి హాల్ట్ చేశారనమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి టువర్డ్స్ సివిల్ డిసోబీడియన్స్. ఈ చాప్టర్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.